దేవుడు చెప్పిండా లేదంటే ఒక ఆవిడ వచ్చి చెప్పిందా నీకు? కలలో దేవుడు చెప్పిండు. దేవుడు చెప్పిండు. దేవుడు చెప్పిండు. కరెక్ట్ పాయింట్. కరెక్ట్ పాయింట్. ఇంత దేవుడు నాకు వస్తాడు కానీ నాకు అమ్మవారు ఇట్లా ఎదురుగా నాకు తెలియదు. మనుషులు ఎక్కువ ముసలాం వచ్చినట్టు కళ చూపిస్తుంది అంతేగాని నాకు దేవుడు ఇంతవరకు కనపడలే బిడ్డ. నిజంగా ఆ అమ్మాయి ఊగేది నిజంగా శిగమేనా? ఆ అమ్మాయి ఊగే దాని ఆత్మకే దానికే సిగం ఇతలోని గాలే దాని ఆత్మకే. మా ఆత్మకు నేను కడుపులో పెట్టుకున్నా. మీ మమ్మీ డాడీ మీరు మీ తమ్ముడు అందరు కూర్చొని ఈమెకు శిగం వస్తుంది, మన దాంట్లోనే మనం ఓ గుడి ఓ కదల్లి ఓ దేవుణ్ణి మన బాయికడ నిలుపుకొని పెట్టుకుంటే మనకు 4 భక్తులు వస్తారు, 4 రూపాయలు వస్తాయని ఆలోచించారా? లేదంటే నిజంగానే దేవత వచ్చి ఈడ నేనున్నా నన్ను తీయండి, మీకు మీ గూడానికి మంచి జరుగుతుంది మీ తాండకి అని చెప్పిందా మీకు? జెన్యున్ గా ఎప్పుడు నీకు అప్పుడే నీకేమనిపించింది? ఇది పాతి పెట్టిరు అనిపించింది? అదే మాకు కరెక్ట్ గా అనిపించింది. నేను మా భర్త చూసుకున్నాం అనుకున్నా కానీ ఎవరితో అని ఓకే లేదా అన్నట్టు పాతి పెట్టిరు అనే డౌట్ వచ్చింది వచ్చింది నాకు వచ్చిన గడపని ఎంత దూరం పోయింది. ఒక దేవతను భూమిలో నుంచి తీయాలంటే ఎలాంటి శక్తులు ఉండాలి నీకు తెలిసి? చాలా శక్తి ఉండాలి. ఏ శక్తులను బట్టి మీరు ఒక విగ్రహాన్ని బయటకు తీసిరు? రుద్ర శక్తులే అనుకోండి. ఏ పూజారులను తెచ్చి మీరు దేవిని బయటకు తీసిరు అనుకోండి, అవే అనుకోండి. అనుకోవడానికి లేదు. ఇక్కడ ఒక దేవుణ్ణి తీయాలి, భూమిలో ఉంది దేవత తల్లి ఉంది నిజంగానే ఉంది అంటే ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఎలాంటి బయలులో పిలవాలి, ఎవరు వచ్చి తీస్తే అది తీసినట్టు? బయలు ఇద్దకాలు రావాలి, చాలా మగదస్తంగా శక్తులు ఉంటాయని కట్నం ఒప్పుకున్న దాకా లచ్చలాది కట్నం మీద ఉంటారు వాళ్ళు. మామూలుగా పెట్టరాడు అడుగు. కలియుగం మీద లోపల మునిగినాక ఉంటే అది బోను సాధ్యం కాదని గట్టిగా అడుగుతారు వాళ్ళు. ఊరు మొత్తానికి చెప్పిర్రా విగ్రహాన్ని తీసుకున్నారమ్మని? చెప్పినాం. ఆ రోజు విలేజ్ లో ఒక ఆవిడ చనిపోయింది. చనిపోతే 3 రోజులకి ఏదో పండుగ చేస్తారు కదా. అడగలేదా నువ్వు మరి మీ ఊరిలో ఎవరు? అన్నా మీ ఊరో లేదురా మరి నీకు తొలత నీకు బోనాల పండుగ లచ్చలాది పండుగ చేసిరంటివి, ఒగ్గోళ్ళు వచ్చిరు లచ్చల పండుగ అంటివి. మరి అంతమంది ఇలా ఈ అమ్మని చూస్తే నీకు మస్తు గిలుగుంటది కదా, వాళ్ళందరూ చూసి గుర్తుపట్టాలి కదా ఇక్కడ నువ్వు ఏందో అని అంటారు. ఊరోళ్ళు విలువ అంటే ఎన్నిసార్లు కాలు మొక్కాలా వాళ్ళకు, నీకెందుకు నా తలం నా కథ. ఒక ఆమె దేవుని దేనికి వచ్చింది, ఒక ఆమె దేవుని తీస్తుందని మీకు ఎవరు చెప్పిర్రు? అడిగినాం. ఎవరిని అడిగారు? ఆమెను అడిగిన, ఆమె ఊగి చెప్పింది నా నుంచి అవుతుందని చెప్పింది. నిన్ను వాళ్ళు ఎల్లమ్మని తీయాలి లోపలికి అన్నప్పుడు నిజంగా నీ మనసులో వీళ్ళు పాతి పెట్టిర్లే అన్న ఫీలింగ్ తోనే తీసినావు కానీ నిజంగా ఉందని అయితే తీయలే కదా? ఆ శక్తి అయితే నీకుందా? నిజంగా అనేది అయితే నేను తీయలేదు. ఏంటో పెట్టిరు కొత్త మట్టింది, ఒక గరక లేదు గీత. నేను రోజు ఒకసారి మళ్ళా ఆరు వచ్చేవారు గడ్డి మొరకు మొలుస్తుంది అట్లా కూడా లేదు. ఇదేందో చిత్రకథ ఉన్నట్టుందని ఆత్మకు మీ ఇద్దరమే అనుకున్నాం అని చెప్తలేను. ఇక్కడ మేజర్ గా డౌట్ అందరికి ఏడొస్తుందంటే ఒక దేవుణ్ణి తీయాలంటే చాలా ఉంటది. ఒక ఆమె ఏన్నో గుడి కాడ పూజ నిజంగా అంటున్నా, ఇగో నేను సత్యగా అంటున్నా. ఆమె మరి మాకు ఎవరు పెట్టింది, ఎవరు ఇట్లా పెట్టిరు మీద అట్లా మరి అట్లా తీయాలి దీనికి పెట్టిరని అన్నానే కదా. నీకు తెలిసి ఎన్ని రోజుల కింద పాతి పెట్టిరు అనుకున్నావు దేవుని? అది ఎన్ని రోజులు నెలలు జరగలే, వారమో 5 రోజులు అంతే పాతి పెట్టి వాళ్ళు పెట్టి అంతే. కానీ పెట్టింది నేను చూడలేదు. కొన్నేండ్ల నుంచి భూమిలో ఉన్న ఎల్లమ్మ తల్లి, నేను తల్లిని తప్పు పట్టట్లేదు, ఫ్రెష్ గా నీట్ గా ఉంటదా లేదంటే కొంచెం మట్టి, ఇప్పుడు మట్టిలో ఉంటే ఒక రూపాయి బిల్లు వేసినా ఒక సంవత్సరం తర్వాత తీసినా 100 సంవత్సరాల నుంచి భూమిలో ఉంది కదా తల్లి, లేదంటే ఒక 20 సంవత్సరాలు వేసుకుందాం, మీరు ఈసిన విగ్రహం చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. నేను డైరెక్ట్ గా మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ వేస్తున్నా, మీరు భూమిలో పాతి పెట్టి డైరెక్ట్ గా మట్టి తీసి దేవుడు వెళ్ళిండి అని చెప్పిర్రు, ఇది ఎంత వరకు వాస్తవం? లేదన్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా. ఏమైనా తప్పు చేస్తే అమ్మవారు చూసుకుంటది. దేవుని తయారు చేసేటప్పుడు కొడతారు కదా, ఆ నెక్లు అనేటివి మాసిపోయినట్టు ఉన్నాయా, ఫ్రెష్ గా ఉన్నాయా? అస్సలు మాసిపోయినట్లేవు, మంచిగా ఫ్రెష్ గా ఉన్నాయి. సూదుల కట్టు ఉన్నట్టే ఉన్నాయి, సూదులు ఉన్నట్టే ఉన్నాయి. ఆ కొట్టిన తొలులు ఫ్రెష్గా ముద్దుగా తెల్లగా శకనాలు కొట్టి తొలుగు. మనసులో అనుకుంటున్నావు? నా మనసులో అనుకున్నా, అప్పుడే అనుకున్నా ఈడేంది లేదు, ఇది తండ్రిని బోలు తీసాలి, అందరు నన్ను నమ్మాలి, నేను ఒక దేవుని కావాలి, ఇక అది మరి అందరు కలిగి మీద మేము బతికినట్టు ఏడు బతకాలని ఉపాయం కొడుతుండు. గుడి వాట లేచి వేస్తుండు. ఏదో ఆ పిల్లని ఖరాబ్ చేయకరా, అంత ఆగమనం చేస్తున్నావు. ఆమెకి ఎందుకంటే అని చెప్పింది, అంత మంచిగానే ఉంది బిడ్డ, మీ బిడ్డని చూసుకోరి, మేము బిడ్డ మీద కన్నేసి చూసుకోరి. ఆమె కూడా ఫేకేనా? ఆమె కూడా ఫేకేనా? ఇప్పటికైతే ఆమె కూడా ఫేకే. ఆమె కూడా ఫేకే. ఏదో అంత పిచ్చేషాలు వేస్తున్నాడు అనేది నిండా రూపాయలు మాకు తెలిసిపోయింది, నాకు నా భర్తకు తెలిసిపోయింది. కానీ మనం అనొద్దులే, మనకేం అక్కారా, మనం వెళ్తాను, మనం ఏం చేస్తున్నాం. నీకు ఎల్లమ్మ తల్లి వచ్చి చెప్పిందా నేను ఇంత పైన ఉన్నా, నేను ఇక్కడున్నా, నన్ను ఇక్కడే పెట్టాలి, ఇక్కడైతేనే నేను కూర్చుంటా, నేను ఊరు చివరి నుండా,
ఊరు బయట అయితేనే ఉంటా అని చెప్పిందా? చెప్పిందన్న. పెళ్ళలు వెళ్ళిందా? మట్టి లూజుగా ఉందా మొత్తం? పిల్లలు లేదు ఏం లేదు, గడపర ఫస్ట్ ఆమెకి ఇచ్చిన, నాకు తెలియదు నువ్వు చూపిస్తాను కదా వెయ్యాలి నేను దోలే ఫస్ట్. కరెక్ట్ ప్లేస్ లేచిందా అమ్మాయి? కరెక్ట్ ప్లేస్ లా కన్ను అన్న దబ్బేసినట్టు పుస్సులో పోతూనే ఉంది దాంట్లోకి. విగ్రహాన్ని వీళ్ళు పెట్టిర్రు లేదన్న, పెట్టలేదు. పెట్టిర్రు కాబట్టే పెట్టిర్రు, వీళ్ళే తీసిర్రు. వీళ్ళు డబ్బులు సంపాదించడానికి మాత్రమే, సంత డబ్బులతోని కూడా ఈ గుడిని కట్టడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. లేదన్న, వీళ్ళ సలాబాల కోసమే ఇది జరుగుతుంది లేదు. అనే వాళ్ళ డౌట్లు ఉన్నాయి. నువ్వేం లేదు. చెప్తావు దానికి? లేదు అసలు నేను నిజంగా ఇలా సంపాదించాలనుకుంటే నేను ఎప్పుడో బయటికి వచ్చేదాన్ని. ఎవరికి డౌట్ రాకుండా చేసినామని వాళ్ళు అనుకుంటారు, మీకు డౌట్ వచ్చింది ఆల్రెడీ. మాకు డౌట్ పోకటనే వచ్చింది. అడుగు నేను ఎప్పుడైతే పెట్టినా అప్పుడే వచ్చింది, పోకటనే వచ్చింది. కడుపునే కుట్టుకు అన్నగాని ఎవరితోటి అంటలేను నేను. ఉంది నీ మనసులో ఉంది నిండా. నేను ఎంత లోతున్నా అంత లోతుంది, కానీ నోరుతోటి మందికి చెప్పి నీకే నాలుకే జాడిస్తలేను. మీరు ఈడనే ఉంది ఎల్లమ్మ తల్లి, ఈడ ఈ భూమిలో ఇక్కడ ఉంది అని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే మా గురువులు ఉంటారు. ఎవరు మీ గురువులు? పేరు చెప్పొద్దు కానీ. ఎందుకు భయపడుతున్నావు? పేర్లు చెప్పొద్దని ధైర్యం లేదా నీకు? ఆమె గురువు ఉన్నాడా? మరి గురువు మిమ్మల్ని అనొచ్చా? మీరే గురువు అనొచ్చా? మేము గురువు కాలేదు. అక్కడ ఫస్ట్ పండుగ అప్పుడు ఎవరు రాకేష్ అంట, బోనం రాకేష్ అంట. ఏదో ఆ పిల్లని ఖరాబ్ చేయకరా, అంత ఆగమాగం చేస్తున్నావు. ఆమెకి ఎందుకంటే అని చెప్పింది, అంత మంచిగానే ఉంది బిడ్డ, మీ బిడ్డని చూసుకోరి, మీ బిడ్డ మీద కన్నేసి చూసుకోరి. ఆమె కూడా ఫేకేనా? ఆమె కూడా ఫేక్ అన్న, ఇప్పటికైతే ఆమె కూడా ఫేకే. ఆమె కూడా ఫేక్. నేను ఆల్రెడీ చెప్పినా వానికి అనే మాట చెప్పినావు, ఆ బిడ్డని ఆగం చేయకరా చిన్న పోరి అని చెప్పినా అన్నావు. ఏ సందర్భంలో చెప్పాలనిపించింది? ఇది ఫేక్ అని తెలిసినాక చెప్పాలనిపించిందా? నాకు ఇది డూబ్ అని తెలిసినాకనే చెప్పాలనిపించింది. డూబ్ అని తెలిసిన తొలత తోలుకొచ్చినప్పుడు కూడా నాకు నచ్చలే. ఏం పిల్లకి ఏదేడు వస్తాడు, కానీ పిల్లకి బల్లె ఉండేది అంటారు. అది దయ్యం పట్టిందో భూతం పట్టిందో అని వాళ్ళు చెప్తారు, దేవుడు అని చెప్పలేదు. ఊరు మొత్తానికి చెప్పిర్రా విగ్రహాన్ని తీస్తున్నారు రమ్మని? చెప్పినాం. ఆ రోజు విలేజ్ లో ఒక ఆవిడ చనిపోయింది. చనిపోతే 3 రోజులకి ఏదో పండుగ చేస్తారు కదా. అడగలేదా నువ్వు? మరి మీ ఊరిలో ఎవరు అన్నా మీ ఊరో లేదురా మరి, నీకు తొలత నీకు బోనాల పండుగ లచ్చలాది పండుగ చేసిరంటివి, ఒగ్గోళ్ళు వచ్చిర్రు లచ్చల పండుగ అంటివి. మరి అంతమంది ఇలా ఈ అమ్మని చూస్తే నీకు మస్తు గిలుగు ఉంటది కదా, వాళ్ళందరూ చూసి గుర్తుపట్టాలి కదా ఎక్కడ నువ్వు ఏందో అని అంటారు. ఊరోళ్ళు వీళ్ళు అంటే ఎన్నిసార్లు కాలు మొక్కాలా మళ్ళకు, నీకెందుకు? నా తలం నా కథ. మీ మమ్మీ డాడీ మీరు మీ తమ్ముడు అందరు కూర్చొని ఈమెకు శిగం వస్తుంది, మన దాంట్లోనే మనం ఓ గుడి ఓ కదల్లి ఓ దేవుణ్ణి మన బాయికాడ నిలుపుకొని పెట్టుకుంటే మనకు 4 భక్తులు వస్తారు, 4 రూపాయలు వస్తాయని ఆలోచించారా? లేదంటే నిజంగానే దేవత వచ్చి ఈడ నేనున్నా నన్ను తీయండి, మీకు మీ గూడానికి మంచి జరుగుతుంది మీ తాండకి అని చెప్పిందా మీకు? జెన్యున్ గా చెప్పు, నీకు అప్పుడే నీకేమనిపించింది? ఇది పాతి పెట్టిరు అనిపించింది? అదే మాకు కరెక్ట్ గా అనిపించింది. నేను మా భర్త చూసుకున్నాము అనుకున్నా కానీ ఎవరితోటి అని ఓకే లేదా అన్నట్టు పాతి పెట్టిరు అనే డౌట్ వచ్చింది వచ్చింది నాకు వచ్చింది. వచ్చిన గడపని ఇంత దూరం పోయింది.